నరేంద్ర మోదీ జోర్దాన్ పర్యటన విజయవంతమైంది. జోర్దాన్ రాజు అబ్దుల్లాతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఉభయ దేశాలకు సంబంధించిన అనేక కీలక అంశాలను ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. భారత్ జోర్దాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జోర్దాన్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. దీంతో నరేంద్ర మోదీ పర్యటన చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జోర్దాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. 3 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా మొదట జోర్దాన్ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా అమ్మాన్ విమానాశ్రమంలో జోర్దాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా స్వాగతం పలికారు. భారత్ జోర్దాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జోర్దాన్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. దీంతో ఈ పర్యటన చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. 37 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఒకరు జోర్దాన్లో పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన జరపడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా జోర్దాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుసేన్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఉభయ దేశాలకు సంబంధించిన అనేక కీలక అంశాలను ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. అలాగే అనేక అంతర్జాతీయ సమస్యల పట్ల కూడా జోర్దాన్ రాజు అబ్దుల్లాతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. ఈ విషయంలో గాజాలో శాంతి నెలకొల్పడానికి జోర్దాన్ రాజు అబ్దుల్లా తీవ్రంగా కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా వాణిజ్యం, ఎరువులు, డిజిటల్ సాంకేతికత సహా అనేక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం భారత్ జోర్దాన్ రెండు ఉగ్రవాదంపై ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడిని జోర్దాన్ రాజు ఖండించారు. భారత్కు అండగా నిలిచారు. అంతేకాదు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మట్టు పెట్టాల్సిందేనన్నారు. కాగా భారత్ జోర్దాన్ మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2.8 మిలియన్ ఉంది. ముఖ్యంగా భారత్కు అవసరమైన ఫాస్ఫేట్, పొటాష్ వంటి ఎరువుల సరఫరాలో జోర్దాన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాగా జోర్దాన్ పర్యటన సందర్భంగా అక్కడి భారతీయులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. జోర్దాన్లో దాదాపు 18,000 మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. తమ వారిని కలవడానికి జోర్దాన్ నుంచి భారతీయులు తరచూ స్వదేశానికి వస్తుంటారు. కాగా ఇటీవల అమ్మాన్, ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీంతో 2 దేశాల మధ్య రాకపోకలు సులభతరమయ్యాయి. మొత్తం మీద జోర్దాన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఫలప్రదమైంది.